ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పేద ప్రజలకు మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను సచివాలయంలో సీఎం ప్రారంభించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించనుంది ప్రభుత్వం. సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం 3 ప్రమాణాలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రజాపాలనలో భాగంగా సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 39 లక్షల మందిని అర్హులుగా గుర్తించింది. మహాలక్ష్మి లబ్ధిదారుల తొలిత గ్యాస్ సిలిండర్ మొత్తం ధర చెల్లించి రీఫిల్ తీసుకోవాలని, ఆ తర్వాత సబ్సిడీ సొమ్ము కంపెనీల ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాకు బదిలీ చేయనుంది ప్రభుత్వం. గృహజ్యోతి పథకానికి సంబంధించి లబ్ధిదారులు మార్చిలో 0 బిల్లును అందుకోనున్నారు. ఫిబ్రవరి నెలలో 200 యూనిట్ల లోపు వినియోగించి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలని ప్రభుత్వం తెలిపింది. ఇంటి యజమానులతో పాటు అద్దెకు ఉండేవారికి కూడా ఈ పథకం అమలు కానుంది. ప్రజాపాలన కింద దరఖాస్తు చేసుకున్న వారికి మార్చిలో 0 బిల్లును ప్రభుత్వం అందించనుందన్న మంత్రి ఉత్తమ్ 40 లక్షల మందికి ఈ పథకం అందిస్తున్నామని తెలిపారు. ఈ గ్యారంటీలకు సంబంధించి జీవోలను ప్రభుత్వం విడుదల చేసింది. క్రోడీకరించి అర్హులైన నిజమైన లబ్ధిదారులకు ఈరోజు 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు, అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించుకుంటున్నాం. ఆనాడు సిలిండర్ గ్యాస్ పొయ్యి సిలిండర్ ధర 400 రూపాయలకే మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి పేదల కష్టాలు తీరవాలని ప్రయత్నం చేసింది. కాంగ్రెస్ పార్టీ తర్వాత అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు దాదాపుగా సిలిండర్ ధరను 1200 రూపాయలకు తీసుకెళ్లడం జరిగింది. ఆ ధరను తగ్గించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు ఏ రోజు ఆలోచన చేయలే. కేంద్ర ప్రభుత్వం పెంచినా కొద్దీ తనకు కూడా జీఎస్టీలో ఆదాయం వస్తుంది, ఇతర ఆదాయాలు వస్తాయని ఆదాయ వనరుగా మాత్రమే చూసిండు తప్ప ఏదైనా సబ్సిడీ ఇవ్వడం ద్వారా సిలిండర్ ధరను తగ్గించాలన్న ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వం ఎప్పుడు కూడా చేయలేదు. ఈ కార్యక్రమం 40 లక్షల కుటుంబాలకి మరి ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం బెనిఫిషరీస్ లిస్టు మరి ఇప్పుడున్న లిస్టుతో సహా ముందు కూడా తెల్ల కార్డున్న వాళ్ళు, ఎల్పిజి కలెక్షన్ ఉండి ఏ కారణంగా మిస్ అయిన వాళ్ళు వాళ్ళకు కూడా అర్హత కల్పిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మరి విలేకరులందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులున్నా మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏమి అవసరం లేదని కూడా ఈ సందర్భంగా